హలో బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ రెస్టారెంట్ ఉంటుంది కదా, ఆ నేమ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా ఒక ఫేవరెట్ రెస్టారెంట్ అయితే ఉంది, మా ఇంటి దగ్గర ఓపెన్ చేశారు, అక్కడికైతే నేను వెళ్తున్నా. మోక్షల్ హైట్కి సరిపడా కింద పీటనైతే అరేంజ్ చేసేసి వాడిని కూర్చోబెట్టేసుకున్నాను. ఇంకా ఆ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇంటి నుండి జస్ట్ 100 మీటర్స్. చూస్తున్నారా, జస్ట్ ఒక టర్నింగ్ తిరిగానంటే ఈ పిస్తా హౌస్. ఇదే నేను చెప్పిన నా ఫేవరెట్ రెస్టారెంట్. నాకు ఒక్కడికే కాదు, మౌనికి కూడా. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇష్టమైన కౌంటర్కి అయితే వెళ్ళిపోయాము. మోక్షల్ ఎక్కడికి వచ్చినా? మా ఫ్రెండ్కి వచ్చినామా? చూసారా గైస్, మోక్షల్ కళ్ళల్లో కూడా ఆనందం. సో మాకు మాత్రమే కాదు, మోక్షల్ కూడా ఫేవరెట్ ప్లేస్ అయితే అయిపోయింది ఇది. సో వాడికి నచ్చిన మఫిన్స్ అయితే తీసేసుకున్నాం, మన బిస్కెట్స్ కావాల్సినవి అయితే పర్చేస్ చేసేసినాం. ఏం చేసుకుని మమ్మీ నీకు? ఏంటిది? ఏది ఇది? అది కుర్బానీ కా మీఠా. ఫోటో కాదు, వీడియో. ఈ విధంగా షాపింగ్ ఫినిష్ చేసేసుకొని మౌని లోపల బిల్డింగ్ చేస్తుంటే నేను బయట చూశాను. చాలామంది టీ అయితే తాగుతున్నారు. సో నాకు కూడా టీ తాగాలనిపించి ఇంకా నాకు మౌనికి అండ్ మోక్షల్ బిస్కెట్స్ అయితే తీసేసుకున్నా. మోక్షల్ కూడా ఇక్కడ రాగానే బిస్కెట్స్ వైపే చూపించాడు. సో ఎలాగో తీసేసుకున్నాం కాబట్టి ఇంకా టీ అయితే కలెక్ట్ చేసేసుకొని లోపల పోయి కూర్చున్నాం, బయట క్రౌడ్ ఉండడం వల్ల. సో ఇవైతే తీసుకున్నాం. ఇంకా మోక్షల్ ఏది కావాలి నీకు? నీకు బిస్కెట్ ఫస్ట్, మీ మమ్మీకి జాఫరానీ చాయ్ ఫస్ట్. సో నేనైతే జస్ట్ దమ్ చాయ్ తీసుకున్నాను, మౌనికి జాఫరానీ చాయ్ అయితే ఇప్పించా. సో దమ్ చాయ్ అయితే బాగానే ఉంది. సో నేను రివ్యూ ఇస్తుంటే మోక్షలు కూడా ఇస్తూ ఉంటున్నాడు. సూపరా? మోక్షలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని మనోడు మళ్ళీ నిరూపించాడు. మఫిన్ తీసి దాన్ని ఫినిష్ చేసే వరకు మౌనిని అయితే వదలలేదు. ఇంకా తినేసి తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాం.